నీ దేవుడినైనా యెహోవానగు నేను నీకు నేను ఏం చేస్తానంటే ఆయన సహాయము చేస్తానని చెప్పుచు అంతటితో ఆగలేదండోయ్. ఏండోయ్, హలో బ్రదర్, అంతటితో ఆగలేదా ఆయన? మరి ఏం చేశాడు? ఏంటంట? కుడి చేతిని కూడా నువ్వు ఎక్కడ వదిలిపెడతావోనని, ఎక్కడ నువ్వు విడిచిపెడతావోనని, ఎక్కడ నువ్వు వదిలించుకుంటావోనని, ఎక్కడ నువ్వు దూరం అవుతావో అని ఆయనే నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాడట. గట్టిగా స్తోత్రం, హల్లెలూయా, గట్టిగా చెబుదామా? ఎంత అద్భుతమైన దేవుడు అండి. మృతులను గెలిచి ఆయన, మరణమును గెలిచి ఆయన ఎందుకంటే లేచాడు? నీ కుడి చెయ్యి పట్టుకొని నడిపించడానికి, సరైన త్రోవలు నడిపించడానికి, సరిగా నువ్వు చేసే విధముగా ఆయన సర్వత్రా నీ పైన ధ్యాస కలిగి అడుగులు వేసి నడిపించడానికి ఆయన నీ కుడి చేతులు పట్టుకొని ఉన్నాడు. అన్నారు ఊరువాడ వారి వీరు, ఏమా అంతగా ఏడ్చారుగా, దుఃఖపడ్డారుగా, మా దేవుడు ఉన్నాడు, మా దేవుడు అన్నావుగా. ఆయన ఖచ్చితంగా వస్తాడు, మా మాట వింటాడు, మా మొర వింటాడు, నేను ఏది చెప్పినా అలక్ష్యం చేయడు, నిర్లక్ష్యంగా ఉండడు, వస్తాడు అని నువ్వు చెప్పావుగా. ఏడే ఆ దేవుడు వచ్చిందేది, నీకు చేసిందేది? ఏవి అద్భుతాలు ఆగిపోయాయే, ఆశ్చర్యాలు ఆగిపోయాయే, మేలులు ఆగిపోయాయే, అప్పులు తీరలేదే, బాధలు పోలేదే, రోగాలు పోలేదే అని ఓ ఊరు వాడ నీ చెవులు కొరికేస్తున్నారు. ఇప్పుడు కొన్ని హృదయంలో ఒక ఆలోచన ఏంటో తెలుసా? ఎప్పుడు కాకపోతే, ఎప్పుడైనా భర్తలో మార్పు వచ్చేది ఇప్పుడు కాకపోతే, ఎప్పుడైనా పిల్లలు మందిరానికి పరుగులు తీసి ఇప్పుడు రాకపోతే అని కొన్ని ఆలోచనతో దిగులు పెట్టుకుంటున్నావు. కానీ కాస్త ఆగు తల్లే, కాస్త ఆగు. నీకు తొందర ఉండొచ్చు, తొందరపాటు ఉండొచ్చు, ఓ పరుగులు నీకు ఉండొచ్చు. ఆయన నీలాంటి వాడు కాదు. నీ తలంపులు వేరు, నా యేసయ్య తలంపులు వేరు. నీ మార్గాలు వేరు, ఆయన మార్గాలు వేరు. ఆయన ఎప్పుడు నడిపించాలో ఆయనకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. స్తోత్రం చెబుదామా గట్టిగా? హల్లెలూయా. నా ప్రభువుకు తెలిసినంతగా మనకి ఎక్కడ తెలుస్తుంది? ఊరువాడ అన్నారు. ఆ మాటలకి, ఆ ఎత్తి పొడిచేటటువంటి ఆ మాటలకి, గుచ్చేటటువంటి మాటలకి, బలహీనపరిచే మాటలకి ఏమి చెప్పాలో అర్థం కాలేదు వారికి. నిజమే కదా అనుకున్నారు. కానీ కబురు వచ్చింది. ఏమని వచ్చింది తెలుసా? యేసయ్య మీ ఇంటికి వస్తున్నాడు అని. యేసయ్య మేము దర్శించ వస్తున్నాడు అనగానే ఆగలేకపోయింది మనస్సు. పరుగులు తీసింది మరియా, పరుగులు తీసింది మార్త. యేసయ్య బోధకుడా, రబ్బుని, ఎక్కడికి వెళ్ళావయ్యా? ఏంటి, నా స్వరం వినబడలేదా? నా ప్రార్థన వినబడలేదా? నా మొర వినబడలేదా? నా ఆర్తతను వినబడలేదా? నేను ఇంతగా మొత్తుకున్నా నువ్వు చలించగా అడుగులు కూడా పెట్టలేదా యేసయ్యా అని అడుగులు తీసి, పరుగులు తీసి కాళ్ళ మీద పడి ఆయన చేతులు పట్టుకుంటూ అంటున్నా, నువ్వు ఇక్కడ ఉంటే ఈ బలహీనత అనేది బలహీనతలు నాకు వచ్చేవి కాదు కదయ్యా, ఈ జబ్బు నా మీదకి వచ్చేది కాదు కదయ్యా, ఈ అప్పులు నా ఇంటి మీదకి వచ్చేవి కాదు కదయ్యా, ఈ బాధలు నా మీదకి ఓ పరుగులు తీసి వచ్చేవి కాదు కదయ్యా. ఎక్కడికి వెళ్ళావయ్యా? ఆలస్యం ఏంటయ్యా? ఆయన ఎక్కడికి వెళ్తాడు? నిన్ను వదిలి వెళ్ళగలడా? చెప్పరండే, నిన్ను నన్ను వదిలి వెళ్ళగలడా? మనం ఎక్కడ ఆయనను నిన్ను వదిలేట్టుగా, నువ్వు విడిచిపెట్టేట్టుగా ఎక్కడ చేస్తున్నావు? ఓ రోజు మోకాళ్ళ అనుభవమే, రోజు ప్రార్థన అనుభవమే, ప్రతిరోజు దినదినము ఉపవాసమే, ఓ గావు కేకలతో, కన్నీరు కార్చి, స్తోత్ర బలులతో, స్తుతులతో, చప్పట్లు కొడుతూ, హృదయపూర్వకంగా ధ్యానమే. ఇక నిన్ను ఎక్కడ విడిచిపెడతాడు ఆయన? విడిచిపెట్టాడు అనుకుంటున్నావా? ఇంత భక్తి గల వారిని కూడా విడిచిపెడతాడా ఆయన? అంటే నిన్ను విడిచిపెట్టలేదు, కానీ ఆయన ఒక దినము కోసం ఆలస్యం చేస్తున్నాడు. ఒక రోజును నీ కొరకు దాచి ఉంచి కేటాయించాడు నా ప్రభు. ఆ రోజు కోసం నువ్వు తలెత్తుకోవటానికి ఈ రోజు సజీవుడై ఉన్న దేవునిని చూసి నమ్ము. నీ దేవుడు సేవిస్తున్న ఆరాధికుడు, ఆరాధనకు పాత్రుడు, నజరేయుడైన యేసయ్యకు సమాధి లేదు. ఆయన సమాధిని గెలిచినవాడు, మన మధ్యన ఉన్నవాడు, మన మధ్యలో ఉన్నవాడు.